హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే చూపించేస్తాను. ఈ వీడియోలో చూడండి, మనకి నెక్ వచ్చి ఓన్లీ మనం డిజైన్ ఏమి వేయట్లా, మెజర్మెంట్స్ వేసుకుంటే మనం ఈ డిజైన్ అయితే వేసేసుకోవచ్చు అనమాట. చూడండి, మనం మెజర్మెంట్స్ గీసినప్పుడు ఆ లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ మీద మనం ఒక గొలుసు కుట్టి తర్వాత ఈ వర్క్ అంతా చేసుకుని వస్తే మనకి వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చి చూడండి, మనకి ఇట్లా డిజైన్ ఎందుకు చేసామంటే బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటారు కదా, అందుకు మనం డిజైన్ అనేది కటింగ్లో పోకుండా ఉండటానికి, టైలరింగ్ చేసినప్పుడు కటింగ్లో అది పోతుంది కదా, అందుకని మనం ఇలాగైతే డిజైన్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నప్పుడు మనం హుక్స్లో అవి వేసుకోవాలి కదా, అప్పుడు అలాగ డిజైన్ అయితే చేసుకోవాలి. ఇది వచ్చి హ్యాండ్స్ అనమాట. మనకి కింద ఇక్కడ మొత్తం హెవీగా వస్తుంది, పైనంతా అక్కడక్కడ మనం బుటీస్ వేసాము. చాలా బాగుంటుంది లుక్. చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. మనకి హ్యాండ్కి చాలా వరకు కవర్ అయిపోతుంది ఈ డిజైన్ వచ్చి. చాలా బాగుంది. మనం బీడ్స్తోనే చేసాము. చూడండి, మనకి ఇక్కడ కుందన్ కానీ అది ఏమీ పెట్టలేదు అన్నమాట. ఇక్కడ మధ్యలో రౌండ్ దాంట్లో కుందన్ పెట్టి బీడ్స్ కుట్టాము. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అక్కడక్కడ మనం బీడ్స్ కుట్టామన్నమాట, అంతే. కొంచెం పెద్ద పూసలతో మనం కుట్టాము. చాలా బాగుంది డిజైను, తప్పకుండా ట్రై చేయండి. దీనికి మన ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. బ్లౌజు ఇలా వర్క్ చేసినప్పుడు ప్రైస్ ఎట్లా తీసుకోవాలి ఏంటని ఒక సిస్టర్ అడిగారు. సిస్టర్, ఇప్పుడు మనం వర్క్ చేసిన దాన్ని బట్టి మనం తీసుకోవాలన్నమాట. మనం బీడ్స్ వర్క్ చేస్తే ఇదే వర్క్ కానీ మనం బీడ్స్ వర్క్ స్టోన్ లైన్ వేస్ట్ చేసాం కదా, దీనికైతే మనం 2000 తీసుకుంటాము. దీనికన్నా స్ప్రింగ్ అట్లా చేస్తే ఇంకో 500 అట్లా తీసుకోవాలన్నమాట. ఓన్లీ థ్రెడ్ వర్క్ అనుకో 1500 తీసుకోవాలి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మ్యాక్సిమం నేను చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఇది మనకి ఫ్రంట్ వస్తుంది. ఫ్రంట్ కూడా చూసారా, మనకి ఇలా నెక్ వచ్చి అక్కడక్కడ పూసలు కుట్టామన్నమాట. ఈ కాస్ట్ ఎందుకు తీసుకుంటున్నామంటే మనం డిజైన్ ఏమి వేయట్లా, ఓన్లీ మెజర్మెంట్స్ వేసి వర్క్ అయితే చేసేసాము. అందుకు మనకి ఈ కాస్ట్ తీసుకుంటున్నాము. కానీ వర్క్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, మనకి చాలా బాగా కనిపిస్తుంది, హెవీగా కనిపిస్తుంది కదా. తప్పకుండా ఈ డిజైన్ అయితే ట్రై చేయండి. హ్యాండ్స్ కూడా చాలా సింపుల్ అనమాట. ఒకసారి చూడండి, నేను చూపిస్తున్నాను కదా, నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలా ఒకసారి పేపర్ మీద తీసుకొని మీరైతే క్లాత్ మీద అయితే వేసుకోండి. ఓకేనా, అక్కడక్కడ పూసలు వేసాము, హ్యాండ్ మొత్తం వస్తుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. మన మెటీరియల్ కూడా చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చేస్తాయి. సేమ్ అదే డిజైన్ నేను వేరే క్లాత్ మీద కూడా వేసాను చూడండి. సేమ్ ఆ క్లాత్కి ఈ క్లాత్కి తేడా చూడండి. డిజైన్ మాత్రం సేమ్ ఒకటే. మనం ఎక్కడెక్కడ వేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూసాను. ఫ్రంట్ ఎక్కడ వేసుకోవాలి, బ్యాక్ ఎక్కడ వేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చి మనకి ఫ్రంట్ వస్తుంది. అక్కడక్కడ పూసలు కుట్టాము చూడండి, అక్కడక్కడ మనం పూసలు కుట్టాము. బ్యాక్ అయితే ఇట్లా ఓపెన్ అని చెప్పాను కదా, బ్యాక్ అయితే ఇట్లా వస్తుంది. ఒకసారి కొలతలు అనేది 1-2 సార్లు చూసుకొని అప్పుడు మీరు మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత డిజైన్ అయితే స్టార్ట్ చేయండి. ఓకేనా, ఒకసారి మనం డిజైన్ వేసేసిన తర్వాత అది చిన్నదైనా పెద్దదైనా ఇంకా అట్లాగే అడ్జస్ట్ అయిపోవాలన్నమాట. అందుకనే హ్యాండ్ చూసారా ఇలా వస్తుంది మనకి. ఓకేనా, డిజైన్ అయితే చాలా బాగుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలా వస్తుంది మనకి. మొత్తం నేను బ్లౌజ్ మొత్తం చూపిస్తున్నాను చూసారా, ఇలాగైతే వస్తుంది. నెక్ అయితే చూడండి, కొంచెం డిఫరెంట్గా వేసుకోవాలనుకుంటే ఇంకొంచెం ఏమన్నా అక్కడక్కడ కుందన్స్ కానీ అట్లా కానీ ఇంకా హెవీగా కావాలంటే హెవీగా అయితే చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.